హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. పబ్లిక్ ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఫైనల్ టచ్ వీడియోస్ని మనం రిలీజ్ చేస్తున్నాం మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో. ఇదివరకు ఫిజిక్స్ అప్లోడ్ చేశాను, బయాలజీ అప్లోడ్ చేశాను, తెలుగు కాంపోజిట్ కోర్స్, తెలుగు ఇవన్నీ కూడా 4 వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇంకా ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే దయచేసి మీరు వెళ్ళి విజిట్ చేయండి. లేదంటే మన కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, లేదంటే మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీరు దయచేసి ఆ లింక్ని యూజ్ చేసుకుని వెళ్ళి మన బ్యాక్లాగ్స్ బాబాని విజిట్ చేసి ఇవన్నీ కూడా చూడండి. మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఇవే ఫైనల్ టచ్ వీడియోస్ని లేదా మెటీరియల్స్ని చాలామంది మనీకి అమ్ముతున్నారు, డబ్బులకి అమ్ముతున్నారు పెయిడ్ పెట్టి. కానీ మనం అలా ఏం చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీ అందరికీ తోడ్పడాలని, మీ అందరికీ సహకారంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వ్యూవర్స్కి లేదా మన సబ్స్క్రైబర్స్కి మంచి మార్కులు పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియోలు కష్టపడి నేను చేస్తున్నాను. మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఫైనల్ టచ్ వీడియోస్లో భాగంగానే ఈరోజు మ్యాథమెటిక్స్ ఫైనల్ టచ్ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నా, ఏం ప్రిపేర్ అవుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఫైనల్ టచ్ వీడియోస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా మొత్తం A to Z అన్నీ చదివండి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు SCRT క్వశ్చన్స్ నేను పెట్టాను కదా ఇదివరకు ప్రీ ఫైనల్కి, అప్పుడు అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మీరు కవర్ చేయండి. ఇదివరకే చాలామంది చదివారు, ప్రీ ఫైనల్లో మంచి మార్కులు సంపాదించారు. కాబట్టి ఇప్పుడు అది జస్ట్ పక్కన పెట్టి ఈ ఫైనల్ టచ్లో నేను ఏదైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో అవన్నీ మీరు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వస్తే ఒకసారి రివిజన్ చేసేయండి, రాకపోతే మాత్రం వెంటనే నోట్ చేసుకుని ఆ క్వశ్చన్ వెంటనే అక్కడికక్కడ నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇవన్నీ జాగ్రత్తగా చదువుకుంటే ఇవన్నీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు మీరు పొందుకుంటారు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. పబ్లిక్ ఎగ్జామినేషన్లో కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీ ముందు పెడతాను. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 29Aలో మనకి ఎస్ఐ క్వశ్చన్స్ 29 నుంచి ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 29A ఉంటుంది, 29B కూడా ఉంటుంది. ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ మీరు రాయొచ్చు. సో అందులో 21Aలో రియల్ నెంబర్స్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. ఈ రియల్ నెంబర్స్ నుంచి ఎటువంటి ఎస్ఐ క్వశ్చన్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో పడడానికి అవకాశం ఉందంటే కనుక చూడండి, ఇక్కడ నేను 5 క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను. 5 minus root 3 is irrational. Prove that root 5 is irrational. Root 7 is irrational. Root 3 is irrational. Prove that 7 root 5 is irrational. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సార్ యాజ్ ఇట్ ఈజ్ విత్ వాల్యూస్ ఏ విధంగానే వచ్చేస్తాయా పబ్లిక్ ఎగ్జామినేషన్లో అంటే ఒక 70%. ఓకే సార్, వాట్ అబౌట్ రిమైనింగ్ 30% అంటే కనుక మీరు ప్రీ ఫైనల్లో చూసే ఉంటారు. అన్నీ మన మోడల్సే, కానీ వాల్యూస్ మార్చి ఇచ్చాడు అన్నీ కూడా. సో దానికి కంగారు పడిపోయారు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా బెంబేలెత్తిపోయారు మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి. సో మీరు అలా కంగారు పడొద్దు. మీరు ప్రాపర్గా మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. వాల్యూస్ సేమ్ వచ్చినా రాయగలగాలి, మార్చి ఇచ్చినా కూడా రాసే విధంగా మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మీరు రాయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29Bలో సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మీరు ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలో జాగ్రత్తగా నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను. సిమిలర్ ట్రయాంగిల్స్కి వెళ్ళే కంటే రియల్ నెంబర్స్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రిపేర్ అయితే బాగుంటుంది నా ఉద్దేశంలో. లేదు సార్ మేము హై అచీవర్స్ అన్నీ చదువుకుంటా ఉంటే వెరీ గుడ్, అన్నీ చదువుకోవడం ఇంకా మంచిది. సో మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30Aలో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఆ క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తాను. మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్నా, రాసుకోవాలనుకున్నా మీకు అనువుగా నేను స్క్రోల్ చేస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా అవి నోట్ చేసుకోండి. ఈ వీడియోలో నేను 1 మార్క్ క్వశ్చన్స్ నేను ఇవ్వలేదు. అవి బహుశా వీలైతే నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను 1 మార్కులు అన్నీ కలిపి. సో అప్పటి వరకు మీరు కమ్యూనిటీ పోల్స్ ఉన్నాయి కదా, మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి 1 మార్క్ సిరీస్ నేను అందులో బిట్స్ పెడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది ఆన్సర్ చేస్తున్నారు. ఇంకెవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, బ్యాక్లాగ్స్ బాబాయ్ వాట్సాప్ ఛానల్. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, కానీ మీరు కామెంట్ బాక్స్లో కానీ చెక్ చేస్తే దొరుకుతుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు దొరుకుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30Bలో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ వస్తాయి. సో ఈ లెసన్ నుంచి ఎస్ఐ క్వశ్చన్స్
మీ ముందు పెడుతున్నాను. జాగ్రత్తగా మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోతే మళ్ళీ ఒకసారి చదివేయండి. ప్రిపేర్ అవ్వలేకపోతే మాత్రం జాగ్రత్తగా అన్నీ నోట్ చేసుకుని మళ్ళీ చదివేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31A ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ వస్తుంది మనకి. ప్రాబబిలిటీ నుంచి క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్ క్వశ్చన్. సో ఇవి చాలా ఈజీ లెసన్. ఈ లెసన్ నుంచే మీరు పిక్ చేసుకోండి. ఎస్ఏ క్వశ్చన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఇస్తున్నటువంటి కూడా నేను అన్నీ కూడా స్క్రోల్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రెజర్ తీసుకోవద్దు, కంగారు పడొద్దు, భయపడిపోవద్దు. ఇప్పటివరకు మీరు చాలా వరకు చదివారు. సో ఈ 10 డేస్ని కూడా కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏం కాదు, మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ మంచిగా రాస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసి 31Bలో వచ్చేసి సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. సో ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఎస్ఏ క్వశ్చన్స్ ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను. మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రిపేర్ అయిపోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్లో రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సార్ 100% ఇవే వచ్చేస్తాయా అని దయచేసి కామెంట్లు పెట్టొద్దు. 100% కాదు కానీ 95% రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అంటున్నాను కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గ్యారంటీ క్వశ్చన్స్ కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? జాగ్రత్తగా అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఈ మోడల్సే లేదా వాల్యూస్ మార్చి ఇవే క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి, నో డౌట్. క్వశ్చన్ నెంబర్ 32Aలో స్టాటిస్టిక్స్ నుంచి ఒక 8 మార్క్ వస్తుంది. సో స్టాటిస్టిక్స్ నుంచి మీనా మోడా మీడియనా ఇలా ఈ మూడంట్లో ఏదో క్వశ్చన్ అడగవచ్చు, ఇలా టేబుల్ ఇచ్చి. సో ఈ టేబుల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టేబుల్ నేను ఏమైతే ఇచ్చానో అవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా. తర్వాత మీ దగ్గర ఏమైనా ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇవే కవర్ చేయండి. నేను ఏమైతే పెడుతున్నానో అవన్నీ కవర్ చేయండి. మీరు ఈ ఫైనల్ టచ్ వీడియోస్ చూస్తే చాలు, ఇంకా ప్రీ ఫైనల్ పేపర్ చూడాల్సిన అవసరం లేదు, మీ మోడల్ పేపర్స్ చూడాల్సిన అవసరం లేదు, మీ రివిజన్ టెస్ట్ పేపర్స్ చూడాల్సిన అవసరం అస్సలే లేదు. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి సరిపోద్ది. అన్ని అనాలిసిస్ చేసి నేను తయారు చేసిన మెటీరియల్లే కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ మోడల్ పేపర్స్ అండ్ ప్రీ ఫైనల్ పేపర్. క్వశ్చన్ నెంబర్ 32Bలో దానికి స్టాటిస్టిక్స్కి చాయిస్ వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఇవి కూడా డిస్ప్లే చేస్తాను, జాగ్రత్తగా మీరు చదవండి. సో మ్యాక్సిమం రేపు ఈవినింగ్లోగా మొత్తం మీకు రావాల్సిన మెటీరియల్ ఫైనల్ టచ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. సో ఇంకా హిందీ ఉంది, సోషల్ ఉంది, అలాగే ఇంగ్లీష్ కూడా ఉంది. ఇంగ్లీష్ ఆల్రెడీ గ్రామర్ చేస్తున్నాం, ఎవరైనా చూడాలంటే చూడండి. 33A and B నుంచి లీనియర్ ఈక్వేషన్స్ నుంచే మనకు వస్తుంది. అందులో ఒకటి గ్రాఫ్ వస్తుంది. రెండు ఈ లెసన్ నుంచి వస్తాయి చాయిస్. కాబట్టి ఈ లెసన్లో ఉన్న ఎస్ఎల్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఏ ఎస్ఎల్ ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఈ ఎస్ఎస్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోతే మీరు 33 క్వశ్చన్ని చాలా ఈజీగా ఎదుర్కొంటారు. కాబట్టి దయచేసి మీ అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ 10-15 డేస్ కూడా మీరు అస్సలు డైవర్ట్ అవ్వద్దు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. డెఫినెట్గా మంచి సక్సెస్ కొడతారు, నో నీడ్ టు వరీ. మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి. ఇప్పుడు ఆడుకుంటే మాత్రం తర్వాత మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 21 to 28 మనకి 4 మార్క్స్ ఉంటాయి. ఇవి లెసన్ వైజ్ నేను ఇవ్వట్లేదు, డైరెక్ట్గా బల్క్గా ఇస్తున్నాను. సో మీరు ఏ లెసన్లో ఉంటాయో చూసుకొని ప్రిపేర్ అవ్వండి. స్లోగా స్క్రోల్ చేస్తాను. సో ఇప్పుడు ఎవరైతే ఆడుకుంటారో తర్వాత ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో తర్వాత ఈజీగా హ్యాపీగా అందరిని ఎదుర్కోగలుగుతారు. మనం ఇప్పుడు మార్కులు తక్కువ వచ్చి ఇప్పుడు చదవకుండా సమయాన్ని వృధా చేసి మార్కులు తక్కువ తెచ్చుకుని మన ముఖం చాటేసుకునే కంటే మంచిగా చదువుకుని కాలు రగరేసుకుని గర్వంగా తిరిగేలాగా మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యాం అనుకోండి, మార్కులు తెచ్చుకుంటే బాగుంటుంది. మీకు హ్యాపీ, మీ పేరెంట్స్ హ్యాపీ, మీ టీచర్స్ అందరూ హ్యాపీ. సో ఈ 10 డేస్ కూడా
ఈ 10 డేస్ కూడా మీవి కాదనుకుని మొత్తం మొబైల్ ఫోన్స్‌కి, టీవీలకి, కంప్యూటర్స్‌కి అతుక్కుపోకుండా అవన్నీ దూరం చేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి చాలు. ఈ గ్రాఫ్ ఖచ్చితంగా అడుగుతాడు. ఈ గ్రాఫ్ ఇచ్చి ఇలాగ ఈ విధంగా క్వెషన్స్ అడుగుతాడు. సో, అన్నీ ఈ మోడల్‌లో వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ సమ్స్ ఉన్నాయని చెప్పేసి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ నేను ఎక్కువ సమ్స్ ఇచ్చాను చాలా వరకు. అంటే ఇవన్నీ కూడా ఒక మోడల్‌కి సంబంధించి క్వెషన్సే రెండో, మూడో లేదా నాలుగో ఉండొచ్చు. సో, అలా అందుకని ఎక్కువ ఇక్కడ కనిపించొచ్చే తప్ప ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఏం కాదు. ఒకే మోడల్‌లో ఉండే సమ్స్ 4, 3 ఇచ్చేసాను. సో, ఎందుకంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారన్న ఉద్దేశంతో. సో, వాల్యూస్ మార్చిన ఇందులోంచి వచ్చే అవకాశం ఉంటదనే ఉద్దేశంతో మొత్తం ఇవ్వడం జరిగింది. సో, 32 ఉన్నాయి మొత్తం 4 మార్క్స్. ఇవన్నీ కూడా చాలా వరకు ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి వచ్చేసి క్వెషన్‌లే కాబట్టి చూసి భయపడిపోవద్దు ముందు. చూసి భయపడొద్దు. పెన్ను, పుస్తకం తీసి మొదలుపెట్టండి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 13 నుంచి 20 మనకి 2 మార్క్స్ కనిపిస్తాయి. ఆ 2 మార్క్స్ ఏం చదవాలి అనేది కూడా నేను ఎక్కువే ఇచ్చాను. మీరు నెమ్మదిగా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కువ ఉన్నాయని చెప్పేసి దాన్ని ఎక్కువ నెంబర్‌ని చూడకూడదు మనం. ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈజీగా చేస్తారు. ఒకే టైప్ ఆఫ్ సమ్స్ మాక్సిమం. సో, ఒక సమ్ చేస్తే ఇంచుమించుగా ఇందులో మీరు 4, 5 సమ్స్ చేసేయగలుగుతారు. సో, అలాంటి మోడల్స్ అన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. అన్నీ ప్రాక్టీస్ చేసేయండి త్వరగా. సమయం వృధా చేయొద్దు. మార్చి 3వ తేదీ నుంచి గ్రాండ్ టెస్ట్‌లు కూడా స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పారు. సో, మీరు దానికి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అటెండ్ అవ్వాలా సార్, వద్దా సార్ అని అడుగుతున్నారు చాలామంది. అటెండ్ అవ్వడం మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే ఆ చివరి నిమిషంలో, చివరి క్షణాల్లో జరిగే ఎగ్జామ్స్‌లో వచ్చే క్వెషన్స్ మనకు మళ్ళీ పబ్లిక్‌లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, అవి ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి, మీ పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు అనేది కూడా నీకు మరొకసారి నీకు అర్థమవుతది. కాబట్టి అవన్నీ కూడా ఏ రోజు ఏ సిలబస్ ఉందో చెక్ చేసుకొని, ఏ సబ్జెక్ట్ ఉందో చెక్ చేసుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే బావుంటది. సో, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 1 మార్క్ క్వెషన్స్ అన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చేస్తాను ఒకవేళ వీలుంటే. లేదంటే మామూలుగా ఎస్సీఆర్టీలో ఉన్నాయి కదండీ! అవన్నీ ప్రిపేర్ అయిపోండి మీరు జాగ్రత్తగా. 2 మార్క్స్ వరకు మాత్రం నేను ఇచ్చాను. ఎందుకంటే చాలామంది టఫ్‌గా ఫీల్ అవుతున్న పార్ట్‌లు కాబట్టి నేను ఎక్కువ క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే మోడల్ అన్నీ కూడా ఒకే మోడల్‌లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక మోడల్‌కి సంబంధించి 3, 4 సమ్స్ ఉంటాయి కాబట్టి మీరు భయపడిపోకుండా తీసి అవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ఒక 40 సమ్స్ ఇవ్వడం జరిగింది 1 మార్క్‌కి సంబంధించి. సో, ఫ్రెండ్స్ ఈ ఫైనల్ టచ్‌లో నేను ఏదైతే క్వెషన్స్ ఇచ్చానో అవన్నీ కూడా ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా దయచేసి అన్నీ ప్రాక్టీస్ చేయండి. మ్యాథమెటిక్స్ అంటే పెద్ద భూతద్దంలో పెట్టి చూడకుండా ఇది కూడా ఒక ఈజీ సబ్జెక్ట్ లాంటిది అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. మీరు మ్యాథమెటిక్స్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ మనం చూస్తాం కదా! క్వెషన్స్‌ని చూసి చదువుతా ఉంటాం. సో, ఆ విధంగానే మ్యాథ్స్ కూడా అలా చూస్తున్నారు. సో, అది బావుంటది అప్పటికప్పుడు మన మైండ్‌లో వచ్చేస్తూ ఉంటది. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో ఎప్పుడైతే పెన్ పెట్టి రాస్తా ఉంటామో ఆన్సర్ రాదు. స్టెప్స్ అన్నీ కూడా మర్చిపోవడం జరుగుతది. మిస్టేక్స్ వచ్చేస్తుంటాయి. కాబట్టి అలాంటి పని చేయకుండా పుస్తకం తీసుకొని, పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు వస్తది. ఓకేనా? జాగ్రత్తగా చదవండి. ఆల్ ది బెస్ట్.